హలో అండి, ఇవాళ పచ్చి చేపల పులుసు రెడీ చేద్దాం. ఓకేనా? పచ్చి చేపల పులుసుకి కావాల్సినటువంటివి చూసేద్దామా. చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు, అలాగే టొమాటో, ఆనియన్స్ అండ్ బాగా కడిగి పెట్టాను నేనైతే చేపలు. చూడండి మరి వీటి నేమ్ మరి మీ ఊర్లో ఏమంటారు? ఈ చేపలకి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, ఈ చేపలకి ఏమని పేరు పిలుస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయడంలో మర్చిపోమాకండి. అలాగే చింతపండు గుజ్జు కోసం మరి చింతపండును కూడా బాగా నానబెట్టేశాను. ముందుగా ఒక చెరవ పెట్టుకుందాము. ఓకేనా? బాగా వేడయింది. వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా వేడైంది. వేడైన తర్వాత ఆనియన్స్, ఎర్రగడ్డలు వేసేద్దాం. ఉన్న టమోటాలలోనే కట్ చేసినాం కదా, ఆ టమోటాలని కొన్ని మిక్సీ పట్టాను. ఎందుకంటే గ్రేవీ కోసము. మనం ఈ గ్రేవీ కోసం టమోటాలు ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే చూడండి మరి పచ్చిమిర్చి స్పైసీ కోసం వేసాను నేనైతే. అలాగే మామిడికాయ, అస్సలు మామిడికాయ వేస్తే మరి చేపల కూర ఎలా ఉంటుందంటే చాలా చాలా టేస్ట్ అసలు ఓ రేంజ్లో ఉంటుందండి. అసలు మొత్తానికి చేపల కూర మంచిగా పులుపు తగలాలి అంటే, మంచిగా టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే పచ్చి మామిడికాయని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఖచ్చితంగా వేయండి. సూపర్ 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 టేస్ట్ ఉంటుంది. మీరు కూడా మామిడికాయ వేసి ఖచ్చితంగా ట్రై చేయండి. ఆనియన్స్ వేగుతున్నాయి, మరి ఎర్రగడ్డలు వేగుతున్నాయి. ఇప్పుడు టమాటో వేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా బాగా స్మాష్ అయిపోయాయి, బాగా మెత్తగా ఏగిపోయాయండి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మంచిగా టేస్ట్ రావాలి కర్రీ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. నేనైతే కరివేపాకు కొంచెం వేస్తున్నాను, పచ్చి కరివేపాకు. అలాగే చూడండి, ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు, ఆ టమోటా పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం. టమోటా పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నాం. అలాగే కారం, తగినంత కారం కూడా వేసుకోండి. మేము కారం అయితే ఇది రెడీమేడ్ కాదండి, మేము ఎండుమిర్చి తెచ్చుకొని, చూడండి ఎలా ఎర్రగా ఉందో మరి, ఎండుమిర్చి తెచ్చుకొని వాటిని ఎండబెట్టి మిషన్ ఆడిస్తామన్నమాట. సో ఇలా తినడం మనకి ఆరోగ్యకరం. ఎందుకంటే మనం ఈ రెడీమేడ్ తెచ్చుకుంటే అందులో చాలా కల్తీ ఉంటుంది. అలాగే ధనియా పౌడర్ కూడా అంతే. మేము ధనియాలు తెచ్చి ఎండబెట్టి మరి ఈ ఫ్రై చేసి మిషన్ ఆడించుకుంటాం. పసుపు కూడా అంతేనండి, రెడీమేడ్ ఏది వాడం. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాం. కారం, ఉప్పు అండ్ ఇందులో మాత్రం పులుపు. చేపల కూరకు మరి ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. మసాలా కూడా చాలా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు అది గుజ్జు కలిపి ఇలా వేసుకోవాలన్నమాట. చింతపండు గుజ్జు బాగా వేగాలన్నమాట. ఓకేనా? మనము తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎంత అవసరమైతే అంతే వేసుకోండి. ఇందులో ఖచ్చితంగా చేపల కూర మంచిగా రావాలి అంటే ఖచ్చితంగా ఉప్పు, కారము, పులుపు కరెక్ట్గా ఉండాలి. మరి ఈ మూడు కరెక్ట్గా ఉంటే చేపల కూర అద్భుతంగా అమేజింగ్గా వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మరి ఇప్పుడు చేపలు కూడా వేసేసుకుందాం. చేప ముక్కలు అలా వేసేద్దాం. చేప ముక్కలు ఇలా వేసేసుకున్నాను అన్నీ. ఫైనల్గా మిర్చి అండ్ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేస్తున్నాను.
వాటితో పాటు బాగా ఉడుకుతాయి అన్నమాట. బాగా ఉడికేంత వరకు స్మెల్ బయటికి పోకుండా మూత వేసేద్దాం. ఫైనల్గా మూత తీసి చూద్దాం. వావ్, ఫిష్ కర్రీ సూపర్ సూపర్ సూపర్గా ఉంది. మరి చాలా కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చక్కగా ఉడికిపోయాయి.